వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సినీ హీరో ఘట్టంనేని మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రజావేదిక కార్యాలయంలో అభిమానులతో కలిసి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము. వారణాసి సినిమా తర్వాత మహేష్ బాబు అంతర్జాతీయ గుర్తింపుతో మరింత ఉన్నత స్థాయికి వెళ్తారన్న ఎమ్మెల్యే రాము. వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీకి అనుమతులు లేవంటూ మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు ఇచ్చిన పోలీసులు. ర్యాలీకి వెళ్లకుండా కొడాలి నానిని ఇంటి వద్ద నిలువరించిన పోలీసులు. నాని నివాసం వద్దకు భారీగా తరలివచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు. కృష్ణా జిల్లాలో పోక్సో కేసుపై దర్యాప్తు వేగవంతం చేసి ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించిన కృష్ణా జిల్లా పోలీసులు. 40 రోజుల్లో సిట్ పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలాగా చేస్తామని వెల్లడించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. పోలీసుల చేత నిరసన కార్యక్రమాలు అణిచివేయాలని చూస్తే ఢిల్లీలో జరిగిన ఘటన పునరావృతమవుతుందన్న మాజీ మంత్రి కొడాలి నాని. డిఎస్సీ అవకతవకలపై కోర్టును ఆశ్రయిస్తే ఉద్యోగుల రిటైర్మెంట్ అయిన తర్వాత తీర్పు వస్తుందన్న మాజీ మంత్రి కొడాలి. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో శివాజీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం మహేష్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెనుగళ్ల రాము ముఖ్య అతిథిగా హాజరై అభిమానులతో కలిసి కేకును కట్ చేసిన అనంతరం అభిమాన సంఘాల నాయకులకు కేకు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహేష్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై జన్మదిన వేడుకలు ఉత్సాహంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. మహేష్ బాబు అభిమానులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తన చిన్నతనం నుంచి సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల ప్రభావం తనపై ఉందని రాము గుర్తు చేశారు. తాను పెరిగిన ప్రాంతాల్లో కృష్ణకు ఎంతోమంది అభిమానులు ఉండేవారని, అప్పట్లో ఆయనపై అభిమానులు చూపిన ప్రేమ, అభిమానం తనను ఎంతగానో ఆకట్టుకునేవని తెలిపారు. కృష్ణ వారసత్వాన్ని మహేష్ బాబు విజయవంతంగా కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. తన ప్రతిభ, క్రమశిక్షణ, ప్రత్యేకమైన నటనతో తెలుగు సినీ పరిశ్రమలో మహేష్ బాబు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు అభిమాన సంఘాల నాయకులు అడుసుమిల్లి రాజేందర్ ప్రసాద్, కాటూరి రాంబాబు, కటారి రామ్ కుమార్, టీడీపీ నాయకులు నిమ్మగడ్డ సత్యసాయి, చేకూరి జగన్మోహన్ రావు, శివాజీ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, పెద్ద సంఖ్యలో మహేష్ బాబు కృష్ణ అభిమానులు, యువత పాల్గొన్నారు. ఈరోజు హాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ గారి బర్త్డే సందర్భంగా గుడివాడలో ఘనంగా శివాజీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అద్భుతంగా ఈరోజు సెలబ్రేట్ చేశారు. కుర్రాళ్ళందరూ మంచి ఉత్సాహంగా ఉంటారు. చిన్నప్పటి నుంచి కృష్ణ ఫ్యాన్స్ చుట్టూనే పెరిగాను నేను కూడా. అత్యంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరికైనా ఉన్నారంటే సూపర్ స్టార్ కృష్ణ గారికే. ఆయన చేసిన సినిమాలు అనేకం వీళ్ళు సొంతగా ఆడిచ్చేసినాయి. కొన్ని సినిమాలు చూశాను నేను. ఆయన సినిమాలో లేకపోయినా ఆయన పోస్టర్ కనపడిందని కూడా అనేక సార్లు సినిమా చూసిన వాళ్ళు వీళ్ళందరూ సూపర్ స్టార్ కృష్ణ గారి కంటే అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన కొడుకుగా మహేష్ బాబు కూడా అద్భుతమైన విజయాలు సాధించుకుంటూ వస్తూ ఉన్నారు. అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ బర్త్డే. అండ్ అందరికీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ, హర్షల్ కూడా, హర్షల్ కటారి కూడా ఇవాళ హ్యాపీ బర్త్డే చెప్పుకున్నాం. థ్యాంక్ యూ. డిఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొడాలి నాని నేతృత్వంలో సోమవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ర్యాలీకి అనుమతులు లేవని పేర్కొంటూ పోలీసులు రాజేంద్రనగర్లోని కొడాలి నాని నివాసానికి చేరుకుని నోటీసులను అందజేశారు. నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు కొడాలి నాని ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కొడాలి నాని నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు మాజీ మంత్రి కొడాలి నానికి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. నిరసన ర్యాలీ నిర్వహించేందుకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేయగా ర్యాలీ నిర్వహణ విషయంలో కొడాలి నాని పోలీసులతో మాట్లాడారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అనంతరం కాసేపటికి రాజేంద్రనగర్లోని కొడాలి నాని నివాసం వద్ద నుండి ర్యాలీ ప్రారంభ స్థలం వద్దకు వైఎస్ఆర్సీపీ నేతలు
పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా తరలి వెళ్లడం జరిగింది. అయితే పోలీసులు మార్గమధ్యలో మెయిన్ రోడ్ మీదికి వైసీపీ నేతలు రాకుండా నిలువరించి సందుల్లో సభా ప్రాంగణంకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వడం జరిగింది. పోక్సో కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మచిలీపట్నంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కేసు పూర్వాపరాలను వెల్లడించారు. పెడన మండలం బల్లిపరు గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న ఇద్దరు బాలికలు ఈ నెల 6వ తేదీన అదృశ్యమైనట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మచిలీపట్నం రుద్రవరంలోని టిడ్కో హౌసెస్ వద్ద బాలికలపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శారదా నగర్ కు చెందిన ఆటో డ్రైవర్లు మద్దాల సామ్ కిరణ్,
కొక్కిలిగడ్డ సిద్ధులను గుర్తించి అరెస్టు చేశారు. నిందితులు ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లుగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. కేసు దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు. పోక్సో కేసు దర్యాప్తును 40 రోజులు పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని ఎస్పీ వెల్లడించారు. కేసులో అన్ని అంశాలను సమగ్రంగా దర్యాప్తు చేసి చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండలం నుండి ఇద్దరు బాలికలు 6వ తారీఖున మిస్సింగ్ అవ్వటము అండ్ అక్కడ నుండి 7వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి చేరటం అనేది మా దృష్టికి వచ్చింది. అండ్ ఆ రోజు పోలీస్ కూడా ట్రేస్ చేసి వాళ్ళు ఎలా వెళ్ళారు, ఏ ఆటోలో ప్రయాణించారు, ఎలా ఇంటికి చేరారు అన్నది కూడా ట్రేస్ చేయడం జరిగింది. అండ్ ఆ రోజు ఇంటరాక్ట్ అయినప్పుడు ఇనీషియల్గా ఆ పిల్లలు ఎవరు కూడా ఎట్లాంటి ఇష్యూ గురించి కూడా పోలీసుల దృష్టికి తీసుకురాలేదు. సబ్సిక్వెంట్లీ 7వ తారీఖు సాయంత్రం వన్ ఆఫ్ ది గర్ల్స్కి చెందిన మదర్ ఆవిడ వచ్చి ఇచ్చిన రిపోర్ట్ ద్వారా సెక్షువల్ అసాల్ట్ అనేది ఆ రిపోర్ట్లో ఉంది కాబట్టి ఇమీడియట్గా మేము విచారణ చేపట్టి సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది పోక్సోకి. అక్కడ నుండి ఆ ఘటనకు కారకులైన ఇద్దరిని వీళ్ళు చూస్తే ఇతను శ్యామ్ కిరణ్ అన్న అతను 20 years ఏజ్, బందర్ రూరల్ మండలం శారదా నగర్కి చెందిన ఆటో డ్రైవరు. రెండో అతను వచ్చేసి కొక్కిలిగడ్డ సిద్ధు అని ఇతను కూడా 20 years ఏజ్, ఇతను కూడా శారదా నగర్కి చెందిన అతనే. వీళ్ళిద్దరూ కూడా ఆ ఇద్దరు అమ్మాయిల మీద సెక్షువల్ అసాల్ట్ చేశారని చెప్పి గమనించి వారిని పట్టుకోవడం జరిగింది ఈరోజు ఎర్లీ అవర్స్లో. సబ్సిక్వెంట్గా సెక్షన్స్ ఆల్టరేషన్ చేశాం కాబట్టి వీళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపడం జరుగుతుంది. అండ్ ఈ కేసుకి సంబంధించి వితిన్ less than 40 days మేము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి వీళ్ళని ప్రాపర్గా ఛార్జ్షీట్ చేయడం జరుగుతుంది. అండ్ కేసు కూడా ఫాస్ట్ ట్రాక్ చేయడానికి మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. ఈ ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయికి ఈ పర్టికులర్ ఆటో డ్రైవర్ నోన్ పర్సనే. అది నోన్ పర్సన్తో వీళ్ళకి వెళ్ళటం జరిగింది ప్రెమిసెస్కి. తర్వాత ఇంటి దగ్గర దింపారని చెప్పి తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత సబ్సిక్వెంట్గా వన్ ఆఫ్ ది గర్ల్స్ వాళ్ళ మదర్కి ఇది రివీల్ చేయడంతో దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. బేసికల్గా మనకి పోక్సో కేసులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద విక్టిమ్ ఏంటంటే విక్టిమ్స్ ప్రైవసీ. సో వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ విచ్ స్కూల్, విచ్ హాస్టల్, ఇదేంటన్నది. ఓన్లీ ఐ కెన్ సే ఈజ్ అప్రాపరియేట్ యాక్షన్ విల్ బి టేకెన్, డ్యూ ఎంక్వైరీ ఈజ్ గోయింగ్ ఆన్. అసలు ఎందుకు ఎట్లా ప్రెమిసెస్ నుండి బయటకు వచ్చారు, వెదర్ ఎవరి నెగ్లిజెన్స్ అయినా ఉందా ఏంటి, దాంట్లో ఉంటే ఎవరిని పనిష్ చేయాలి, ఎవరి మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేయాలన్నది కూడా మేము చూస్తున్నాం. బట్ వన్ థింగ్ ఏంటంటే వన్ ఫ్యాక్ట్ ఈజ్ వన్ ఆఫ్ దీస్ అక్యూజ్డ్ ఈజ్ నోన్ టు వన్ ఆఫ్ ది విక్టిమ్స్. అది సో దట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ యాజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ టైమ్ వీ కెనాట్ రివీల్ మచ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద ఇన్స్టిట్యూషన్, వాళ్ళ ఇన్స్టిట్యూషన్ కానీ, లొకాలిటీ, పేరెంట్స్, వాళ్ళ పర్టికులర్స్, ఇవన్నీ మనం యాజ్ పర్ పోక్సో యాక్ట్ మనం రివీల్ చేయకూడదు. లేదు, ప్రీవియస్ కేసెస్ అయితే ఇప్పటివరకు అయితే ఐడెంటిఫై అవ్వలేదు. బట్ వీఆర్ స్టిల్ చెకింగ్ అన్న బైండర్స్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్.
Manager needed in Gudivada, Krishna district for Dr. Loya. Candidates should have good work ethics, good education qualifications and English communication skills. Should be living in Gudivada. Salary is 3,60,000 plus 18,000 per year. Increment in salary every year 60,000 for 2 years. Year-end performance bonus likely 1 month salary. Interested candidates can contact Dr. Mohanlaya at gmail.com. వెల్కమ్ బ్యాక్. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగితే వైసీపీ నాయకులు కోర్టును ఆశ్రయించాలని కూటమి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. డిఎస్సి నియామకాల్లో అన్యాయం జరిగిందని భావిస్తున్న అభ్యర్థులు కోర్టుకు వెళ్తే కేసు విచారణ పూర్తయ్యే లోపే వారి ఉద్యోగ కాలం ముగిసే పరిస్థితి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. డిఎస్సి నియామకాల్లో అవకతవకలపై దమ్ముంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిబిఐ విచారణకు ప్రతిపాదన పంపాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ విచారణ జరపాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసిన సందర్భాలను ఆయన ప్రస్తావించారు. తప్పు జరగలేదని ప్రభుత్వం భావిస్తే డిఎస్సి నియామకాలపై సిబిఐ విచారణకు ఎందుకు వెనకాడుతున్నారని కొడాలి నాని ప్రశ్నించారు. మంత్రి నారా లోకేష్ కు ఎలాంటి సంబంధం లేకపోతే డిఎస్సి వ్యవహారంపై సిబిఐ విచారణకు ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన కోరారు. 23లోనే 22లోనే జగన్మోహన్ రెడ్డి గారు పోస్టింగ్ ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళందరికీ. అంటే 97లో కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి 2007, 2017, 2025 ఏళ్ళకి వాళ్ళకి కోర్టు జడ్జిమెంట్ చెప్పింది. చెప్తే ఆ ఉద్యోగాలు జాయిన్ అవ్వమని చెప్పిన వాళ్ళకి కూడా రిటైర్ అయిపోయారు ఆ టైంకి. ఇప్పుడు కనుక కోర్టుకి వెళ్తే 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో చేరుతుంది. లోకేష్ పదవి ఉండేది 2 ఏళ్ళు. వీళ్ళు ఉద్యోగాలు చేసేది ఇప్పుడు 35 ఏళ్ళు 40 ఏళ్ళలో ఉద్యోగంలో జాయిన్ అయితే వీళ్ళు 20 ఏళ్ళకి రిటైర్ అయిపోతారు. ఈ రిటైర్మెంట్ అయిపోయినాక కోర్టుకి వెళ్తే తేలేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు 6 నెలల్లో సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది కదా, నీ ప్రభుత్వం ఉంది కదా, సిబిఐ ఎంక్వైరీ అయితే నీకేంటి లాసు? జగన్మోహన్ రెడ్డి గారిని పరిటాల రవి కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశాడు. సిబిఐ ఎంక్వైరీ కోరాడో కోరలేదా చంద్రబాబు నాయుడు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కొడుకు మీద వేసుకున్నాడే వేసుకోలేదా? నీకెందుకు భయం అని అడుగుతున్నా. నువ్వే కదా సిబిఐ ఎంక్వైరీ కోరి, నువ్వు కూడా కోర్టుకు వెళ్ళిపోయి ఆ రోజు నువ్వు సిబిఐ ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమని రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిని ఎందుకు కోరావు? ఆ రోజు నీకు ఒక నీతి, ఈ రోజు మాకు ఒక నీతే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మగాళ్ళగా కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ వేసాడు కదా, సిబిఐ ఎంక్వైరీ వేసుకున్నాడు కదా. ఇప్పుడు నీ కొడుకు కూడా మీద అక్కడ వేసుకో, నువ్వు సిబిఐ ఎంక్వైరీ వేసుకో నువ్వు. అంతేగాని ఇవన్నీ అదే ఏడుతున్నందురా అంటే ఎక్కొడతాక అన్నట్టు కోర్టుకి వెళ్ళమను, లేదా కూర్చొని చర్చించుకుందాం. ఏంది చర్చించుకునేది? నువ్వు అక్రమాలు చేసి అవినీతి చేసి నువ్వు మామూలుగా నీ మీడియా నువ్వు బొకాయిచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే మీరు ఒప్పుకుంటారా? రాజీనామా చేస్తారా? మీరు చెప్తారా? సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? ఇవన్నీ ఎందుకు? నువ్వు నేను ఈ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు నా మీద కేసులు పెడతారు, నా మీద కేసు కట్టొద్దు, చంద్రబాబు మా ఇద్దరం కూర్చొని చర్చించుకుందాం అంటే కుదురుద్దా? కుదురుతుందా? లేదా నా మీద కేసు కట్టు, కోర్టుకు పో, నువ్వు ఇట్లా ర్యాలీ చేసాడని చెబితే వెళ్తారా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు పూటకో మాట గంటకో మాట. అతను ముఖ్యమంత్రి ఉంటే ఒకటి మాట్లాడతాడు, అతను ప్రతిపక్ష నాయకుడు అయితే ఒకటి మాట్లాడతాడు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి ఉన్నా ప్రతిపక్ష నాయకుడు ఉన్నా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ చేసుకుని నిజాన్ని నిరూపించుకున్నాడు. నువ్వు కూడా అట్టాకి నీకు దమ్ము ఉంటే నువ్వు కూడా రాజశేఖర రెడ్డి గారి లాగా మడవ తిప్పను మాట ఇస్తా అని చెప్పి సొల్లు కబుర్లు చేయటం కాదు. నీ కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ చేయించుకో, రాజీనామా చేయించు, నీ కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ చేయించుకొని రాజశేఖర రెడ్డి గారి లాగా నేను నిప్పు అని చెప్పు. అంతేగాని నువ్వు ఇట్లా ఈ పనికి మాలిన మాటలు చెప్పి మమ్మల్ని లేదా పోలీసులను అడ్డం పెట్టుకుని అణచివేయాలని చూస్తే ఈ కార్యక్రమాలు నువ్వు చేసినటువంటి అవినీతి, నువ్వు చేసినటువంటి ఉద్యోగాలు అమ్ముకోవడం ఇదంతా ప్రజల్లోకి వెళ్తాంది. దీనికి మూల్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్షాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్ బరో కార్యక్రమాన్ని గుడివాడ తపాలా కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు, వామపక్ష నాయకులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు అందించాలని, నల్ల లేబర్ చట్టాలు రద్దు చేయాలని తదితర అంశాలపై నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆసిపిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మరియు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానమైన డిమాండ్స్లో నిన్నే అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసి సంతకాలు పెట్టింది. దాంట్లో ట్రంప్ గారు మాట్లాడింది ఏంటంటే, మీరు అమెరికాతో రష్యాతో ఆయిల్ కొంటున్నారు కాబట్టి మీ మీద 100% సుంకాలు వేస్తానని చెప్పాడు.
ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం జరిగితే భారతదేశంలో వ్యవసాయం అంతా కుంటుపడుతుంది. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ అట్లాగే కోళ్ల పరిశ్రమలు అన్నీ కుంటుపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం అట్లాగే CIT రైతు సంఘం, కౌలు రైతు అందరూ కలిపి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలకి పిలిపివ్వడం జరిగింది. సోదరులారా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నిరసన తెలియజేసిన తర్వాత పోలీసులు వస్తే సరే, రాకపోయినా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అందరూ 2 టౌన్లో అరెస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ధర్నాను ఉద్దేశించి మన CIT జిల్లా అధ్యక్షులు కల్ల వెంకటేశ్వరరావు గారిని స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే కౌలు రైతు సంఘం సోదరులారా, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జైల్ బరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి జైలు బరో కార్యక్రమం దృష్టిలో పెట్టుకుని వెంటనే రైతాంగ సమస్యలు, కార్మికుల సమస్యలు, వ్యవసాయ కూలీల సమస్యలు పరిష్కారం చేయాలి అని ఈ రోజున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయటం జరుగుతుంది. కానీ ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో అన్ని సంఘాలు ఐక్యంగా కలిసి సమస్యల పరిష్కారం కోసం ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తాము. ఇది ప్రారంభం. ప్రభుత్వానికి హెచ్చరిక. ఈ రోజున జైలు బరో కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున రైతు కష్టపడి పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదు. కనీసం పంటని అమ్ముకోవాలన్నా చాలా ఇబ్బందులు ఈ రోజున రైతు పడుతున్నాడు. అందుకని ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేసిందో దాని ప్రకారం వ్యవసాయంలో ఉత్పత్తి అయినటువంటి పంట ఎంతైతే ఖర్చు అవుతుందో దానికి అదనంగా 50% ఇచ్చి గిట్టుబాటు ధర కల్పించాలి. ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. అట్లానే స్పోర్ట్స్ కోటాలో DSC నియామకాల్లో అవకతవకలు జరిగాయని నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలో చేపడితే పోలీసులు అడ్డుకుని ర్యాలీలో నిర్వహించకుండా ఉండేలాగా ప్రభుత్వం కుట్రలు చేస్తుందంటూ వైసీపీ నాయకులు మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఏదైనా చేయగలము అనుకుంటే ఢిల్లీలో ఏం జరిగిందో ఈ కూటమి నాయకులు మర్చిపోయారంటూ మాట్లాడారు. అణిచివేయాలి, బంధించాలి అని ఎంత ప్రయత్నం చేసినా ఈ కూటమి ప్రభుత్వానికి అది సాధ్యం కాదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు వైసీపీ నాయకులు ఎవరు భయపడే పరిస్థితులు లేవు అంటూ వెల్లడించారు. జంజీ ఉద్యమం చేసిన విద్యార్థులను కూడా దేశద్రోహుల కింద పరిగణించారని, తర్వాత ఏమైందో దేశం మొత్తం చూసింది. అదే గతి రాష్ట్రంలో కూడా ఈ కూటమి ప్రభుత్వానికి పడుతుందంటూ నాని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ అక్రమంగా జరిగినటువంటి DSC మీద CBI ఎంక్వైరీ చేయాలని చెప్పి, ఈ స్పోర్ట్స్ కోటాల్లో ఉన్నటువంటి అవకతవకల మీద ఎంక్వైరీ జరిపి నిజమైనటువంటి ఎవరైతే అర్హులో వాళ్ళకి ఆ ఉద్యోగాలు కేటాయించాలని, డబ్బులకి అమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఇచ్చినటువంటి దొంగ సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి అభ్యర్థుల్ని తొలగించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 4 నెలల నుంచి అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ DSCకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమం పెట్టారు. దీన్ని కొడుకును కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అర్ధరాత్రి మా నాయకుల్ని ఇళ్లకు వెళ్ళి నోటీసులు ఇచ్చి, మీరు కనుక ర్యాలీల్లో కానీ నిరసనల్లో కానీ పాల్గొన్నట్లయితే మీ మీద రకరకాల కేసులు కట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీరు ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పి పోలీస్ వ్యవస్థ మా నాయకులకి మా కార్యకర్తలకి ఫోన్లు చేసి బెదిరించినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది.
ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థతో ఆపేయగలము, పోలీసు వ్యవస్థతో ఏదైనా చేయగలము అనుకుంటే ఢిల్లీలో కేంద్ర మంత్రి విద్యార్థుల మీద దాడులు చేయించి ఆఖరికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఎవరినైనా సరే ఎంత తొక్కి పెట్టాలనుకుంటే, ఏ రకంగా బంధించాలనుకున్నా కూడా అది మీకు సాధ్యం కాదు. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కేసులు పెట్టి వీళ్ళని రెచ్చగొట్టి రేపు రాబోయే రోజుల్లో మీరు అధికారం కోల్పోయినాక మరి వీళ్ళ చేతిలో తీవ్ర పరాభవానికి గురవాల్సినటువంటి పరిస్థితి, ఇటువంటి ఆంక్షల్ని ఇంకా 10 ఇంతలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలనే ఆపాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఎవరు చెబుతున్నారు ఇప్పుడు కూటమి నాయకులు అంతకన్నా ఏం చెబుతారు? కాదు, ఆ కేంద్ర మంత్రి రాజీనామా చేసేటప్పుడు చేసే ముందు 10 నిమిషాల ముందు కూడా సేమ్ మాటలు కేంద్ర మంత్రులను కేంద్ర ప్రభుత్వం ఇదే చెప్పింది కదా. ఇప్పుడు కేంద్ర మంత్రిని రాజీనామా చేయమన్నారు, వాళ్ళు ఏమన్నారు? పాకిస్తాన్ నుంచి వచ్చారు, చైనా కింద కంచిలోంచి దూరొచ్చారు, వీళ్ళందరూ తీవ్రవాదులు, ఇక్కడ అసలు ఎవడో జంజీలు లేరు, అంతా ఉగ్రవాదులు ఉన్నారు, ఇవన్నీ చెప్పారు. ఎప్పుడు రాజీనామా చేస్తాడని 10 నిమిషాల ముందు దాకా. మరి ఎందుకు చేశారు? పోలీసులతో కొట్టించారు, టీర్ గ్యాస్ వాడారు, వాటర్ కొట్టారు, తుపాకులతో కాల్చారు, లాఠీలకి మేకులు కొట్టి ఈపులు ఒళ్ళంతా పగలు కొట్టారు, తలకాయలు పగలు కొట్టారు. వీళ్ళు ఎవరో జంజీలు కాదు, వీళ్ళంతా దొంగలు, వీళ్ళందరూ తీవ్రవాదులు అని చెప్పారు. మరి ఎందుకు రాజీనామా చేశారు? అదే పరిస్థితి ఇక్కడ కూడా వస్తుంది. సేమ్ కేంద్రంలో ఏం చెప్పారో అదే చెబుతున్నారు ఇక్కడ కూడా. కాబట్టి వీళ్ళ మాట్లాడు పట్టించుకునే పరిస్థితిలో లేదు. సేమ్ కేంద్రంలో ఏదైతే జరిగిందో అదే రాష్ట్రంలో కూడా జరుగుతుంది. గుడివాడ టిడ్కో కాలనీలో 6,500 ఇళ్లకు రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు, మంచినీటి పైపుల వంటి మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 50 కోట్ల రూపాయలు ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టిడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నాగరాజు బడ్డీకోడ్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గ సమన్వయ కమిటీ నాయకురాలు బసవ అరుణ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే మొత్తానికి 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే వైఎస్ఆర్ కాలనీ పేరును ఎన్టీఆర్ కాలనీగా మార్చే ప్రతిపాదనను జనరల్ బాడీ సమావేశం ఏకగ్రీవంగా తిరస్కరించిందని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం 2000 సంతకాలతో అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. సుమారు 6,500 మంది ప్లాట్లు ఉన్నాయి. వీటిలో రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీలు, మంచినీరు ఏ సౌకర్యాలు లేవు. వీటికి 50 కోట్లు కేటాయించాలని చెప్పి జగనన్న అభివృద్ధి కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకా 1000 మంది దాకా ప్లాట్లు కూడా ఇవ్వాలి, వాళ్ళకు కూడా ప్లాట్లు డివైడ్ చేసి అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఈ కాలనీలో వీధి లైట్లు 1 గంట సేపే వెలుగుతున్నాయి. పంచాయతీలో ఉన్నందున వాళ్ళకి అంత రాబడి పంచాయతీలకి లేనందున వాళ్ళు దాన్ని తెల్లవార్లు కూడా ఇవ్వలేకపోతా ఉన్నామని చెప్తా ఉన్నారు. అందుకని దాన్ని ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వీధి లైట్లు తెల్లవార్లు వేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు కాలనీ ప్రజలు. ఎందుకంటే ఇక్కడ పాములు తిరుగుతున్నాయి, పురుగు పుట్ర, పిల్లలు, పెద్దోళ్ళు రేత్రి పొగులు తిరుగుతూ ఉంటారు పనులు చేసుకునే వాళ్ళందరూ. కాబట్టి దీని బాధ్యత మొత్తం ప్రభుత్వమే తీసుకోవాలి. అలాగే వీటన్నిటికీ కూడా 50 కోట్లు మౌలిక వసతులకి కేటాయించాలని చెప్పి కూడా జగనన్న అభివృద్ధి కమిటీ తరఫున కోరుతా ఉన్నారు. ఇళ్ల కోసం 2.5 లక్షలు ఇస్తా ఉన్నారు. ఈ 2.5 లక్షలు చాలు, ఎందుకంటే మెటీరియల్ ఖర్చు పెరిగిపోయింది. దాన్ని 5 లక్షలుగా కేటాయించాలని చెప్పి ఇక్కడ లబ్ధిదారులు కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఇల్లు కట్టాలంటే 10 లక్షలు ఖర్చు అవుతుంది. 10 లక్షలు లేదే ఇల్లు అవ్వటం లేదు మెటీరియల్ తోటి. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే 2.5 లక్షలు చాలు, 5 లక్షలు ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడ కమిటీ తరఫున కోరుతా ఉన్నారు. ఇవన్నిటిని ప్రభుత్వం తక్షణమే, ఎందుకంటే ఇక్కడ మౌలిక వసతులు ఏమీ లేవు, ఇల్లు కూడా మౌలిక వసతులు లేక నిర్మించుకోవటానికి ఇబ్బందులు పడి అరకొరలతోటి నిర్మించి వదిలేసి ఉన్నారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి 50 కోట్లు కేటాయించి జగనన్న కాలనీలో మౌలిక వసతుల్ని కల్పించాలని చెప్పి అభివృద్ధి కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
సినీ హీరో ఘట్టంనేని మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రజావేదిక కార్యాలయంలో అభిమానులతో కలిసి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము. వారణాసి సినిమా తర్వాత మహేష్ బాబు అంతర్జాతీయ గుర్తింపుతో మరింత ఉన్నత స్థాయికి వెళ్తారన్న ఎమ్మెల్యే రాము. వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీకి అనుమతులు లేవంటూ మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు ఇచ్చిన పోలీసులు. ర్యాలీకి వెళ్లకుండా కొడాలి నానిని ఇంటి వద్ద నిలువరించిన పోలీసులు. నాని నివాసం వద్దకు భారీగా తరలివచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు. కృష్ణా జిల్లాలో పోక్సో కేసుపై దర్యాప్తు వేగవంతం చేసి 2 నిందితులను రిమాండ్కు తరలించిన కృష్ణా జిల్లా పోలీసులు. 40 రోజుల్లో సిట్ పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలాగా చేస్తామని వెల్లడించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. పోలీసుల చేత నిరసన కార్యక్రమాలు అణిచివేయాలని చూస్తే ఢిల్లీలో జరిగిన ఘటన పునరావృతమవుతుందన్న మాజీ మంత్రి కొడాలి నాని. డిఎస్సీ అవకతవకలపై కోర్టును ఆశ్రయిస్తే ఉద్యోగుల రిటైర్మెంట్ అయిన తర్వాత తీర్పు వస్తుందన్న మాజీ మంత్రి కొడాలి. ఇది ఈ రోజు మన గుడివాడ న్యూస్. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. ప్రతిరోజు వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి.